లేడీస్ వినండి. ఈ అమ్మాయి ఓన్లీ డయట్, థిక్ పీసీఓఎస్. నాకు టాబ్లెట్సే వద్దని వచ్చింది. దాంట్లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఓన్లీ డయట్ వల్ల. సో బేసికలీ చాలా మంది పీసీఓ అనంగాలే చాలా లావు ఉంది, వెయిట్ రిడక్షన్ అని అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే రూట్ కాజ్ ఏంటి పీసీఓఎస్కి అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నమాట. అండ్ హైపర్ ఆండ్రోజన్, ఎక్కువ మేల్ హార్మోన్ ఉంటుంది. ఇది ఎలా తగ్గించాలి? టాబ్లెట్స్ ఉంటాయి, బట్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఈ 3 థింగ్స్ నేను చెప్పాను తనకి. ఫస్ట్ ఏంటి అంటే, ఫస్ట్ అనేది మనం సౌత్ ఇండియాలో ఎక్కువ వైట్ రైస్ వాడతారు. అదన్నీ ఆపేసి ఈదర్ మిల్లెట్స్ ఆర్ జవారీ రోటీ ఆర్ రాగి, ఇవి చాలా మంచిది. వైట్ రైస్ అస్సలు ఆపేయాలి. సెకండ్ ఏంటి అంటే, ఫుడ్ తినేటప్పుడు 7 PM లాస్ట్ ఫుడ్ ఉండాలి. ఎందుకంటే ఒక 12 to 14 hours ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉంటే డైజెషన్ ఎక్కువ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. థర్డ్ 30 minutes మంచి ఎక్సర్సైజ్ అనమాట, వాకింగ్ కానీ ఏదైనా స్వెట్ బెరింగ్ ఎక్సర్సైజ్. ఈ 3 దీంట్లో తను వెయిట్ తగ్గలేదంటే కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గింది. న్యాచురల్గా 4 months తర్వాత ప్రెగ్నెంట్ అయింది.